వైష్ణవి కేసులో హరిబాబుని పట్టుకున్న తర్వాత పోలీసులు అతన్ని జైల్లో వేసిల్లు. ఆ మరుసటి రోజే హరిబాబు ఆరోగ్యం క్షీణించిందని అతన్ని హాస్పిటల్ కి తరలించారు. ఆరోగ్యం కొంత కుదుటపడ్డ తర్వాత మళ్ళీ అతన్ని జైలుకి తీసుకుని వచ్చిల్లు. ఇప్పుడు కరీంనగర్ జైలుకి షిఫ్ట్ చేయబోతున్నారు. ఇలా చేసుకుంటూ వెళ్తే న్యాయం ఎప్పుడు దొరుకుతుంది? వైష్ణవిని పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి కట్నం రాలేదు. హరిబాబుకి ఇంకో సంబంధం వచ్చింది. 2 ఎకరాల భూమి 20 లక్షల కట్నం ఇస్తామని చెప్పిల్లంట వాళ్ళు. అదే విషయం పైన హరిబాబుకి ఇంకా తన కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేది. ఇంకేం చేసింది, 2 ఎకరాలు 20 లక్షలు, 2 ఎకరాలు 20 లక్షలు అంటే వాడు ఆశకు ఇప్పుడు ఎట్లా ఇది ఉన్నది అనుకో, నాకు అది రాదు. ఇప్పుడు మనం వెనక నుంచి వెళ్ళడానికి ఇట్లా దొరకబడితేనే మనకు శ్వాస అనేది బయటకు రాదు. ఆడు ఎట్లయినా మొత్తుకుంటుంది. ఏమి ఆయన ఏం చేసిందంట, కట్టిందంట గట్టిగా, ఆడే చెప్పిందంట మాకు. ఆ విషయాలు చెప్పిన కొద్ది మాకు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. ఇట్లా కట్టిందంట, వద్దు ఓ పారిపో, మా అమ్మ నేనే గుద్దుకున్నాను చెప్తా, నేనేం చేసుకున్నాను చెప్తా, ఓ వెళ్ళిపో అంటే గట్లెట్లా ఎన్నెళ్ళు నన్ను బతకరిస్తానంట. ఈయన తలగబట్టి గుద్ది 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 అంపిండంట.